ఈ ప్రేమ పరులకు తండ్రి మీ సన్నిధిలో ఉంచేది ఈ గుడ్ సందర్భంగా సమాసంగా సంఘంగా దేవుడు పిల్లలుగా మందిర పాలనలో సీఎం గీతలు పాడడానికి పాపని త్యాగమును జ్ఞాపకం చేసేటువంటి మధురమైనటువంటి పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని గణపరచడానికి పూజించడానికి స్తోత్రులు. ఉదయకాల సమయంలో మా కుటుంబ ప్రార్థన మా వ్యక్తిగత ధ్యానం కోపంలో నడిపించబడి సిద్ధపరచబడి వీరి మందిరంలోకి చేరవడానికి పూజించినారు. మా ప్రభు చక్కటి శిలువ త్యాగం యొక్క మధురమైన పాటలు పెట్టుకున్నాను ప్రభు. నిశ్చయంగా మా ప్రభు దేవుని గొడవలుగా శిలువలో మరణం పొందినటువంటి దేవుడు ఉదయకాల సమయంలో ప్రశస్తమైన కోరుతున్నాము. మాటలు వస్తున్నాయి. ఉదయకాలపు గుట్టడి ఆరాధనలో ఈ మంచి శుక్రవారం దిన ప్రభావం గడిపేటువంటి ఆరాధన సమయాన్ని జీవనకరంగా ఉంచున్నారు. అవసరమైనటువంటి మాటలు తలంపులు మాకు బోధించండి. మానవ మాత్రం యొక్క తలంపులన్నీ కొట్టివేయాలి. శరీరం అంతా కూడా వచ్చి మీ విలువైన ప్రజలు విలువైన సమయం మీ మహిమని దొంగిలించకుండా కుటుంబాన్ని సమస్త ఘనత కలగాలి. ఆత్మలో వేసుకోండి. మీ దాసుని మీరు బలపరిచి ఆ తండ్రితో నడిపిస్తూ వచ్చిన అయోగ్య దాసుని నన్ను కూడా తీసుకొచ్చినారు. మీ ఉద్దేశాన్ని పరిపూర్ణ విషయం ఇక్కడ వివిధ ప్రాంతాలు నిలబడుతున్నటువంటి దాసులైన వారిని కూడా ఈ అభిషేకంలో నుంచి నడిపిస్తున్నాను. కృతజ్ఞత వనరులతో యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రభు పేరటి అందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు రోజున దేవుని దాసులు అన్నగారు మీకు చాలా దినాలు రిక్వెస్ట్ ఇచ్చుంటారు. నేను చాలా కాలం ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు ఇచ్చినటువంటి తరుణంలో ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుంచి కొన్ని తలంపులు మనము చదువుకొని ధ్యానించుకొని ఆలోచన పెడతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం అందరం చదువుకుందాం. 18వ వచనం. సిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెలితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 22వ వచనం కూడా అందరం చదువుకుందాం. 22, 23. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం పొందుతున్నారు. అయితే నేను సిలువలో ఉన్న క్రీస్తును ప్రకటించుచున్నాను. 2వ అధ్యాయం, ఇదే మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకున్నాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేరుకుందని నిశ్చయించుకుంటుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 12వ వచనం అందరం చదువుకున్నాం. వారు వధింపబడ్డ గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును వందనరుడని గొప్ప స్వరంతో చెప్పుచుంది. చదువుకున్నటువంటి లేఖనములను ధ్యానించడానికి ప్రభువే తన ఆత్మతో నడిపించింది కాక. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఈ గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తుని గురించి దైవజనటువంటి పేతురు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని చెప్తారంటే,
ఈ గొర్రెపిల్ల జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడింది అని చెప్తా ఉంటాడు. గొర్రెపిల్లను గూర్చి అనగా లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను గూర్చి అనగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి గొర్రెపిల్లగా క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త అయినటువంటి జకర్యా గొర్రెపిల్లగా ప్రవచించినాడు. ఇంకా ముందుకు వెళితే 750 సంవత్సరాల కంటే పూర్వమే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా అనగా మరణించబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్లగా యెషయా ప్రవక్త ప్రవచించినాడు. అదంతా కూడా మనకు దేవుని వాక్యంలో 53వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తుంది. మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు కూడా మరణం పొందినటువంటి వధించబడినటువంటి గొర్రెపిల్ల మనకు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతా ఉంటాం. 22వ కీర్తనలో దావీదు భక్తుడు కూడా రాస్తా ఉంటున్నాడు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలకు ముందుగానే దావీదు పరిపాలన కాలంలో 22వ కీర్తన రాస్తూ చెప్తా ఉంటాడు. ఆ సిలువ శ్రమను గూర్చి 22వ కీర్తన అంతా కూడా తెలియజేస్తా ఉంటాడు. ఇది కొలస్సీ పత్రికలో రాయబడింది. పౌలు అంటాడు ఏంటంటే మర్మమైనటువంటి క్రీస్తు అంటాడు. దేవుని మర్మమైనటువంటి క్రీస్తు. క్రీస్తు ఎవరంటే దేవుని యొక్క మర్మము. పౌలు అంటాడు, మనం మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుకున్నాం. 2-3 వచనాలలో నేను సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి ఏది కూడా మీ మధ్య నేను ఎరగను. అదొక్కటే నాకు తెలుసు. ఎవరు తెలుసు అంట? సిలువ వేయబడినటువంటి యేసు. చాలా మంది యేసులు ఉండవచ్చు, లేకుంటే చాలా సిలువలు ఉండవచ్చు, కానీ సిలువ వేయబడినటువంటి దేవుని గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ఉన్నాడు కదా, ఆయన ఒక్కడిని నేను ఎరుగుదును అని చెప్తా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశము రెండు వాక్యాలను మనం చెప్పుకోవచ్చు. 2 వాక్యాలను చెప్పుకోవచ్చు. మొదటిది, దేవుడు తన ప్రజలను భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దానికి రుజువే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము. మరలా చెప్తాను, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళిని కూడా, సకల ప్రజలను, ఒక ప్రాంతం అని లేకుంటే ఎలాంటి తారతమ్యం లేకుండా భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులను ప్రేమించడమే సమస్త మానవాళిని ప్రేమించడమే దేవుని యొక్క సంకల్పము. అది మొదటి మాటలు చెప్పుకోవచ్చు. రెండవది, ఈ పాపములో ఉన్నటువంటి మానవులకు రక్షణ ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి అనగా శిలువలో తన ప్రాణం అర్పించి ఏ విధము చేతనను తన ప్రజలను పాప శాపం నుంచి విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు ఉన్నాడు. ఎవరే కానీ కింది స్థానం నుంచి పై స్థానానికి వెళ్తూ ఉంటారు కదా, కింది స్థానం నుంచి పై స్థానానికి వెళ్తూ ఉంటారు. పై స్థానం నుంచి కింది స్థాయిలోనికి ఎవరు కూడా దిగి రారు. కానీ దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి త్యాగము పౌలు రాస్తా ఉంటాడు. మనకు బాగా పరిచయమే. 2వ అధ్యాయంలో ఆయన దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తాను రిక్తునిగా చేసుకున్నాను. ఆ 9వ వచనంలో ఒక్క లేఖన భాగంలో 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళుతూ వచ్చినట్లయితే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభులో 7 అంతల దీనత్వము, తగ్గింపు కనిపిస్తోంది. ఎంత వినయమో చూడండి. యేసుక్రీస్తు ప్రభు మనం చాలా సింపుల్గా, సామాన్యంగా ప్రభును త్రోసివేస్తూ ఉంటాం. ఆయన గణపరచము, ఆరాధించము, ప్రభుకు ప్రాముఖ్యతనివ్వము. కానీ ప్రభు అయితే ఆయన పై స్థానం నుంచి, ఉన్నత స్థానం నుంచి ఎంతవరకు అంటే మనిషికి హృదయానికి చేరువయ్యేంతగా, నీకు నాకు హృదయానికి దగ్గరయ్యేంతగా
ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి సమీపస్తులయ్యేంత వరకు తను ఖాళీ చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. కాబట్టి ప్రపంచంలో ఇంతటి ప్రేమ ఏ మానవుడు చూపించలేడు, ఇంత తగ్గింపు ఏ మనుషులు కూడా కనిపించదు, ఎవరిలో కూడా మనం చూడము. మన దేశంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఉండేటువంటి వ్యక్తి, ఆయన రాసినటువంటి పుస్తకంలో దేవుని సేవకు చెప్పగా విన్నటువంటిది నేను చదివింది కాదు కానీ చెప్తున్నాను. ఆయన మనకు అందరికి పరిచయం, స్వామి వివేకానంద గారు. ఎవరో ప్రశ్నించారు, అడిగారంటే యేసుక్రీస్తు ప్రభుని కూర్చున్నటువంటి మీ ఉద్దేశం ఏమిటి, మీ ఆలోచన ఏంటిది, మీ మాట ఏంటిది అని అంటే, ఆయన నిజమైనటువంటి దేవుడు. ఒకవేళ నా దినాల్లో కనుక ప్రభు కనుక ఉన్నట్లయితే నేను నా గుండెను కోసి నా గుండెలో ఉన్నట్టు రక్తాన్ని ఆయన పాదముల మీద కుమ్మరించేటువంటి వాడిని. ఆయన అంత ఆరాధనకు పాత్రుడు. ఎంత గొప్ప వ్యక్తి వచ్చాడండి, ఎంత గొప్ప మాట. అందుకనే ఈరోజు ఉదయకాల సమయంలో నా డైలీ పోస్ట్ చదువుకున్న తర్వాత మేము 2 పుస్తకాలు చదువుకుంటాం. కుటుంబ ప్రాంతాలు అలసిన వాడిని కోడించి మాటలు చదువుకొని తర్వాత వ్యక్తిగతంగా దైవ మర్మములు నేను చదివాను. భక్సింగ్ గారు చాలా క్లుప్తంగా కొద్ది మాటలు రాసినాడు. ఈ రోజు ఉన్నటువంటి 29వ దినము రాసినటువంటి దైవ మర్మముల పుస్తకంలో. నేను ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని చదవడానికి లేకుంటే ఈ వాక్యాన్ని బోధించడానికి కారణం కూడా భక్సింగ్ గారు రాసినటువంటి దేవమర్మముల పుస్తకం ఉన్నటువంటి వధించబడినటువంటి దేవుని గొర్రె పిల్ల అనేటువంటి మాట అందులో రాయింది. అందులో రాస్తూ అంటాడు, మరియా బేతనీయ గ్రామంలో ఉన్నప్పుడు అత్తరు తీసుకొచ్చేసి ఆయన పాదములకు పూసి ఆయన అభిషేకించింది అని దేవచనం రాస్తా ఉంటాడు. అవును, మనం దేవుని వాక్యంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ మాట మిగతా సువార్తలు కూడా కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి కనుక దేవుని ఎరిగినట్లయితే, క్రీస్తును హృదయాల్లో చేర్చుకున్నట్లయితే, రక్షించబడినట్లయితే, తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని కలిగినట్లయితే, యేసు ప్రభువు యొక్క ప్రేమను హృదయంలో నింపుకొని అది కలిగినట్లయితే ఆ వ్యక్తి తప్పకుండా ఏం చేస్తాడంటే అతని కంటే శ్రేష్టమైనటువంటి ఆరాధన ప్రభు యొక్క పాదముల మీద కుమ్మరించగలుగుతాడు, దేవునికి అర్పించగలుగుతాడు. ఖాళీగా ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకోసం అంటే క్రీస్తు అలాంటి వాడు, దేవుని యొక్క ప్రేమ కూడా ప్రభుని క్రీస్తు అలాంటి వాడు. కాబట్టి 2 వాక్యాలు మనం చెప్పుకున్నాం. దేవుని ప్రేమను పంచడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, నేను నన్ను విమోచించి ఎక్కడి నుంచి అంటే భయంకరమైనటువంటి పాప స్థితి నుంచి, అంధకారం నుంచి, దుష్టత్వం నుంచి, దుర్నీతి నుంచి, పాపపు సంఖ్యల నుంచి విమోచించి తన ప్రజలుగా దేవుని పిల్లలుగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్లలు గురించినటువంటి చాలా సంగతులు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కనుక మనం చదువుతూ వచ్చినట్లయితే 14 వచనాలు ఉన్నటువంటి ఈ చిన్న అధ్యాయంలో గొర్రె పిల్ల అనేటువంటి మాట 5 పర్యాలు కనిపిస్తోంది. ఎన్ని పర్యాలు చెప్పండి? 5 పర్యాలు కనిపిస్తోంది. 5 పర్యాలు గొర్రె పిల్ల అనే మాట రాయబడినప్పుడు ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి తలంపును మనం పంచుకుంటే ఒక 3 సంగతులు మనం ధ్యానించవచ్చు, చెప్పుకోవచ్చు. మొదటిది, రెండు చదవండి ఒకసారి. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 6వ వచనము. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలుచునుట చూచి తిని. చాలు. ఒక మహా సమాజం, పరలోక సన్నివేశము ఎంత ఉన్నతమైందంటే అది వర్ణించడానికి కూడా మాట సరిపోనంతగా దేవుని యొక్క పరలోకము, ఉన్నతమైనటువంటి సింహాసనం దగ్గర ఉన్నటువంటి దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 24 పెద్దలు ఉన్నారు, జీవులు ఉన్నారు, తర్వాత కోట్ల కొలది దూత సమూహము కూడా ఉన్నటువంటి ఆ స్థలంలో ఇక్కడ యోహాను ఏడుస్తా ఉన్నాడు. ఒక పుస్తకం కనిపిస్తే ఆ ముద్ర విన్నటువంటి ఆ పుస్తకాన్ని విప్పుటకు యువకుడు ఎవరు లేరే అని ఏడుస్తుంటుంటే
పెద్దలు ఒక వ్యక్తి చెప్తా ఉంటాడు, నువ్వు ఏడకము, ఇదిగో ఆ ముద్దులు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యోగ్యుడు. ఆయన ఎవరంటే ఇదిగో నిలిచి ఉన్నటువంటి గొర్రె పిల్ల. ఎవరు చెప్పండి? వధింపబడి ఉండి నిలిచి ఉన్నటువంటి గొర్రె పిల్ల. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మొదటి విషయం మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి గొర్రె పిల్ల. ఎవరు చెప్పండి? మరణించినటువంటి, వధించబడినటువంటి గొర్రె పిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ గొర్రె పిల్ల వధించబడడానికి కారణం ఏంటిది అని అంటే, ఏదోలో మానవుల యొక్క పాపము, మొదటి మనిషి యొక్క అపరాధము, పాపము యేసుక్రీస్తు ప్రభు మరణానికి కారణమవుతూ వచ్చింది. పాపం చేసింది మానవుడైతే శిక్ష పొందింది ఎవరు చెప్పండి? దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. ఆదికాండము మొదటి 2 అధ్యాయాలు ఏ సంగతులైతే మన జ్ఞాపకం, 2-3 అధ్యాయాలు ఏవైతే మన జ్ఞాపకం చేయబడతాయో, ప్రకటన గ్రంథము దాని యొక్క ముగింపు పలుకుతుంది. మనం చూస్తూ ఉంటాము. ఏదోలో మానవ యొక్క పతన స్థితి కనిపిస్తుంది. ఏదో నుంచి వెలగొట్టబడి మనకు కనిపిస్తుంది. ఆదాము శాపగ్రస్తమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాము. ఈ దృశ్యాలన్నిటి కూడా ఆదికాండము మొదటి 2-3 అధ్యాయాలలో చూసేటువంటి దృశ్యాలన్నీ కూడా వాటికి పరిష్కారము లేకుంటే నెరవేర్పు ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. చివరి 2 అధ్యాయాలు కూడా అదే ప్రాముఖ్యత మనం చూపిస్తా ఉంటాయి. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆదాము హవ్వలు పాపం చేశారు. అప్పటి నుంచి మానవుడు పాప విమోచన కొరకు మానవ ప్రయత్నం ఏది చేసినప్పటికీ దాని ద్వారా మనిషికి విమోచన దొరకలేదు. అందుకోసమే అనాది కాలంలోనే దేవుడు సిద్ధపరచబడినటువంటి ఈ గొర్రెపిల్ల ఏదైతే ఉందో, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన స్థానాన్ని తీసుకొని మనకు బదులుగా శిక్షను పొంది మరణం పొందినటువంటి వాడుగా మనం యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నాం. ఎబ్రీ పత్రికలో రాస్తా ఉంటాడు దేవజనుడు, ఆ ఒక్క అర్పణ చేత, ఒక్క బలి అర్పణ చేత మనని దేవుడు పరిశుద్ధపరిచినాడు, విమోచించినాడు, రక్షణలోకి తీసుకొచ్చినాడు. ఎంత గొప్ప త్యాగం చూడండి. కాబట్టి మొదటి విషయం చూస్తున్నాము, ఈ గొర్రెపిల్ల వధించబడింది. ఈ గొర్రెపిల్లను కూర్చున్నటువంటి దేవుని వాక్యంలో కనుక మనం చూస్తూ వచ్చినట్లయితే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని చెప్తాడు? మొదటి అధ్యాయం 29వ వచనంలో 31వ వచనంలో మనం చూస్తా ఉంటాము, నడుచుతున్నటువంటి ఆ గొర్రెపిల్లను చూసి, ఇదిగో లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తా ఉంటాడు. అప్పుడే యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువును చూసి, ఇదిగో ఈయనే గొర్రెపిల్ల, ఈయనే మనుషుల కొరకు వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పడం మనం చూస్తూ ఉంటాము. కాబట్టి గమనించండి, ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తున్నాము, ఒక గొర్రెపిల్ల నిలిచి ఉంటే మనం చూస్తున్నాము, ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఎట్లా వధించబడింది అని అంటే, సంపూర్తి కాల్చబడి మన స్థానాన్ని తీసుకున్నాడు, మన శిక్షను తీసుకున్నాడు, మన దోషాన్ని తీసుకున్నాడు, మన అపరాధాలను తీసుకున్నాడు, మన సంకటంలన్నీ తీసుకున్నాడు, మన రోగములన్నింటినీ కూడా ఆయన భరించినటువంటి వాడు. ఆయన శిక్షను పొందుతున్నప్పుడు గమనించండి, దేవుని వాక్యంలో చూస్తే, తండ్రికి సుకుమారుడైనటువంటి వ్యక్తి, ప్రియమైనటువంటి ముద్దుల కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ ధవలవర్ణుడిగా, రత్నవర్ణుడిగా, అతి శ్రేష్టమైన వాడుగా వర్ణించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనుషులు చూడలేని వాడిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతా ఉంటాము. అంత వికారంగా మార్చబడ్డాడు. సమస్త మనుషుల కొరకు ఆయన కొట్టబడినప్పుడు, నలగొట్టబడినప్పుడు చూడండి, ఆయన ముఖమును చూడడానికి కూడా ఇష్టపడలేదంట. అంత వికారంగా ఎంత కాల్ చేసుకొని చూడండి. అందుకనే రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనము మనుషులకు పాపల విషయంలో, బలి అర్పణ విషయంలో అక్కడ రాస్తా ఉంటాడు. ఒకసారి చదవండి మొదటి 2 వచనాలు, రోమిలకు రాసిన పత్రిక. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షావిధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను,
ధర్మశాస్త్రము చేర్చాలన్నది ఎవరు చేశారంట? దేవుడు దాన్ని చేశాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు ఇద్దరు శిష్యులు నడుస్తున్నప్పుడు తన మరణం గురించి మారు వేసినటువంటి ప్రభు వారికి బోధిస్తా ఉంటాడు. మోషయు తర్వాత ప్రవక్తలను ఎవరి గురించి ప్రవచించినారో ఆ క్రీస్తును ఆయన శ్రమ పొందింది నేనే అని చెప్తాడు. అక్కడ గమనించండి, ఆయన తను తాను శ్రమ పంచుకుంటూ మనం చూస్తూ ఉంటాం. ఎంతగా కాలు చేసుకుని ఎంతో వికారంగా మార్చబడ్డాడంటే ధర్మశాస్త్రం చేర్చాలని ప్రభు చేసినాడు. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుడి వాక్యంలో చదువుతా ఉంటాము. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించిన రాబడింది. చూడండి ఒకసారి 38వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 32వ వచనము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఎంత త్యాగం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును. కాబట్టి తండ్రి యొక్క దేవుని యొక్క ఉద్దేశము తన సొంత కుమారుని అర్పించడానికి వెనుక తీయలేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇంకా వ్రాయబడింది. చూడండి ఒకసారి. దేవజనుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు దేవుని కృప వలన అక్కడేమో మన అందరి కోసం అని రాబడింది. ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాము. దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తున్నాం ఇక్కడ ప్రతి మనిషిని కొరకు. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారా? వారి కోసం ప్రభు మరణించినాడు. యవనస్తులు ఉన్నారా? వారి కోసం మరణించాడు. నడివయసు వృద్ధులు ఉన్నారా? మరణానికి సమీపంగా ఉన్నారా? లేకుంటే ఇప్పుడే జన్మించారా? అందరి కోసం ప్రతి మనిషిని కొరకు ఆయన మరణమును పొందినటువంటి వాడిగా దేవుని వాక్యంలో చూస్తున్నారు. కాబట్టి వధించబడినటువంటి దేవుడు గొర్రెపిల్ల నేను ఆ స్థానాన్ని తీసుకొని మన కొరకు అర్పించబడ్డాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం మొదటి విషయము మన కొరకు మరణించిన క్రీస్తును చూపిస్తుంది. రెండవది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఇందులో దేవుని వాక్యంలో చూస్తే 8వ వచనం నుంచి 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన పాత్రను పట్టుకొనగా ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు. 9-10 వచనాలలో ఇక్కడ ఒక మాట నేను చదువుతాను. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ప్రతి జనాంగము కొడుకుడు ప్రతి జనాంగము కొరకు ప్రతి మనిషిని కొరకు ప్రతి దేశస్తుల కొరకు ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? రక్తం ఇచ్చి కొన్నాడు. దేవుని యొక్క రక్తంను గురించి, ప్రభు యొక్క క్రీస్తు ప్రభు యొక్క రక్తంను గురించి దేవుని వాక్యంలో ఆ రక్తము 7 అంతల సుగుణాలు చూపిస్తుంది. అలాంటి రక్తం ఇచ్చి ప్రభు మనల్ని కొన్నాడు. క్రీస్తు యొక్క రక్తము ఎంత ప్రశస్తమైనది అంటే, ఎంత విలువైనదంటే, ఈ రక్తం యొక్క సుగుణాలు దేవుని వాక్యంలో చూస్తే యూదా యేసుక్రీస్తు ప్రభువును అప్పగించిన తర్వాత వెళ్ళి తిరిగి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళేసి నాణ్యాలు అక్కడ పడేసి అంటాడు. ఏమంటే నేను నిరపరాధాల రక్తంలో అప్పగించింది అంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ మాట మనం చూడవచ్చు. 27వ అధ్యాయం 4వ వచనంలో యూదా చెప్తున్నటువంటి మాట ఏమంటే
నేను నిరపరాధ రక్తము. కాబట్టి యేసు ప్రభువు యొక్క రక్తము ఎలాంటిది అని అంటే అపరాధం లేనటువంటిది. ఎలాంటి చెప్పండి? అపరాధం లేనటువంటిది. రెండవది అది నీతిమంతుని యొక్క రక్తము. నీతిమంతుని యొక్క రక్తము 27వ అధ్యాయము చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనము. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే గాని ఇక్కడ గమనించండి. పిలాతు ఆ ప్రజల దగ్గర తన చేతులు శుభ్రం చేసుకుంటూ తీర్పు తెచ్చి, ఈయన నాకు ఏ దోషం కనిపించట్లేదు. ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. కానీ పిలాతు అంటున్నాడు, నీళ్ళతో చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం అంటాడు. అంటే యేసు ప్రభువు యొక్క రక్తం ఎలాంటి చెప్పండి? మొదటిది నిరపరాధి రక్తము, అపరాధము లేనటువంటి రక్తము. రెండవది ఆయన రక్తము నీతివంతమైనటువంటిది. మూడవది 26వ అధ్యాయము, ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో దేవుని వాక్యంలో చూస్తాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్నటువంటి నిబంధన రక్తము. ఎలాంటిదంటే నిబంధన రక్తము. దేవునికి మానవులకు ఒక ఉడబడిక చేసేటువంటి రక్తము. ఇది నిబంధన రక్తము, దేవుడు కోరినటువంటిది. తర్వాత నాలుగవది యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎలాంటిదంటే అది పవిత్రమైనటువంటిది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాము. అది పవిత్రమైనటువంటిది అనగా నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి కాబట్టి చూడండి, ఇక్కడ శుద్ధి చేసేటువంటి రక్తము ఇది పవిత్రమైనటువంటిది. ఏ మాత్రం కూడా మరణం అనేది లేదు, ఇందులో కల్మషం లేదు. మొదటిది ఏమిటి? ఈ రక్తంలో ఉన్నటువంటి సుగుణాలు నిరపరాధి రక్తము. రెండవది నీతిమంతుని రక్తము. మూడవది నిబంధన రక్తము. నాలుగవది పవిత్రమైనటువంటి రక్తము. తర్వాత ఐదవది మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాము. అక్కడ ఇది అమూల్యమైన రక్తం అంటారు. అమూల్యమైన రక్తం చేత, చాలా ఒక్క మాట, మనం విమోచించబడింది దేంతోనంటే అమూల్యమైన రక్తం చేత. యేసు ప్రభువు యొక్క రక్తము అమూల్యమైనటువంటిది, వెల కట్టలేనటువంటిది. యూదా 30 వెండి నాణాలకు వెల కట్టాడేమో, కానీ పరలోకములో కానీ దానికి విలువ లేదు, వెల కట్టలేనంత ఉంది. భూమి మీద ఈ రక్తానికి ఏ మానవుడు కూడా వెల కట్టలేనంతది యేసు ప్రభువు యొక్క రక్తము. తర్వాత ఆరవది దేవుని వాక్యంలో చూస్తే ఇందులోనే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలోనే ఇంకా వ్రాయబడింది అమూల్యమైనది. తర్వాత అది దోషము లేనటువంటిది. ఎలాంటి చెప్పండి? ఆ రక్తంలో ఎంత మాత్రం దోషం లేదు. దోషం లేనటువంటి అర్పణ దేవుని సన్నిధి తీసుకురాకూడదు. కళంకితమైనటువంటి అర్పణ దేవుని సన్నిధి తీసుకురాకూడదు. గుడ్డిదే కానీ కుంటిదే కానీ ఎలా అలాంటిది కాకూడదు. అందుకో యేసుక్రీస్తు ప్రభువు నిండు వయసులో 33.5 సంవత్సరాల ప్రాయంలో నీ కొరకు నా కొరకు ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం పొందొచ్చండి. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప అర్పణ వచ్చండి. కాబట్టి అది ఎలాంటిదంటే కలంకము లేదు. ఈ గొర్రెపిల్ల ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు గొర్రెపిల్లను తీసుకున్నారు. మొదటి రోజున 14 దినాలు దాన్ని పరీక్షించారు, ఆ తర్వాత వైద్యించారు. ఎందుకోసం అంటే దాంట్లో ఏమైనా జబ్బు ఉందా, రోగం ఉందా, ఏమైనా వ్యాధి ఉందా. మొదటి పస్కా ఐగుప్తులో జరిగితే చివరి పస్కా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం చేత, గుడ్ ఫ్రైడే రోజు మరణించడం చేత
చివరి పస్కా ముగించబడింది. అందుకనే బైబిల్ చరిత్ర మనం కనుక చూస్తూ వచ్చినట్లయితే మొదటి పస్కా ఉంది, చివరి పస్కా రాయబడింది. మరలా ఎప్పుడు కూడా పస్కా పండుగ ఆచరించినట్టుగా దేవుని వాక్యముల దాఖలాలు కనిపించవు. ఎందుకోసం అంటే సమాప్తం చేయబడింది, ముగించబడింది. కాబట్టి ఈ గొర్రెపిల్ల రక్తం కాచుల చేత, ఈ గొర్రెపిల్ల రక్తంలో ఉన్నటువంటి సుఖనా చూడండి, నీ కొరకు నా కొరకు ఈ రక్తం ఇచ్చి కొన్నాడు. ఎంతలో ఇది కలంకం లేదు, ఈ అవన రక్తము యోగ్యమైనది, తండ్రిని సంతృప్తి పరిచినది, ప్రతి మనిషి యొక్క పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటిది. చివరిగా ఈ రక్తం ఎలాంటిదని అంటే ఆఖరిది 7వ ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం రాయబడింది. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం ఇది. మరి శ్రేష్టమైనటువంటి హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ సీయోను యొక్క కొండ అనుభవించబడుతుంది, జ్యేష్ఠుల సంగమకానికి కనిపిస్తుంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే వేవేల మంది పరిశుద్ధులు, జ్యేష్ఠులు, అక్కడ ఉన్నటువంటి సమాజం కనిపిస్తుంది. ఇక్కడ ఒక రక్తం కనిపిస్తుంది. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తము. హేబేలు రక్తము తను చంపినటువంటి వాడికి తీర్పు తీర్చేవాడిని మొదలుపెట్టింది. కానీ యేసు ప్రభు రక్తము చంపిన వాడిని కూడా ఏం చేసి చెప్పండి, నేను అంగీకరిస్తున్నా, నేను క్షమిస్తున్నా, నేను ఇష్టపడుతున్నా. నీ పాపం ఎలాంటిదైనా, నీ అపరాధం ఎలాంటిదైనా, నీ దోషం ఎలాంటిదైనా, నువ్వు ఎలాంటి పాపాత్ముడైనా, ఎలాంటి దోషమైనా, ఇదిగో నా రక్తం నిన్ను కడుగుతుంది అని యేసు ప్రభు రక్తం ఆహ్వానిస్తుంది. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో దేవదూతడు రాస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా యేసు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసి చెప్పండి, కడిగి పరిశుద్ధపరుస్తుంది. నువ్వు చేరి వచ్చినావా, ఇంతటి శ్రేష్టమైన రక్తాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు దారిపోసాడు. సండే స్కూల్ అయిపోయింది, ఎవరి దినాలు అయిపోతున్నాయి, ముసలి వయసు వచ్చేసింది, ఇంకా నువ్వు ప్రభు రక్తంలో కడగకుండా మలినం అట్లే ఉంది, మురికి అట్లా ఉంది, మచ్చలు అట్లే ఉన్నాయి, డాగులు అట్లా ఉన్నది. నువ్వు ప్రభు రక్తాన్ని కోరుకున్నట్లయితే ప్రతి మచ్చ డాగు నుంచి కూడా విడిపించేసి కడగబడినటువంటి విధానంలో ఇక దోషములు జ్ఞాపకం చేయడానికి దేవుడు చేస్తాడు. అంత నిష్కలంకం దేవుడు మారుస్తాడు. కాబట్టి ప్రభు ఈ గొర్రె పిల్లైనటువంటి క్రీస్తు రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మొదటిదేమో వధింపబడినటువంటి గొర్రె పిల్ల యోగ్యత కలిగి ఉంది, ముద్దుడు ఇవ్వడానికి అర్హత సాధించింది. రెండవదేమో రక్తం ఇచ్చి ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనాంగంలో కూడా తన కొరకు ఒక స్వాస్థ్యాన్ని కొన్నాడు. మూడవది ప్రకటన గ్రంథము 3వ తలంపు చూసుకొని ముగించుకున్నాం. 12వ వచనము, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును గొప్ప స్వరముతో, దానికి వెనకల మనం చూస్తే ఈ జీవులు ఆరాధిస్తున్నారు, పెద్దలు సాగిలపడుతున్నారు, పరిశుద్ధులందరూ కూడా ఈ మాట చెప్తున్నారు, విమోచించబడిన వారందరూ. అంటే ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏం చేయబడుతుంది అంటే మహిమపరచబడుతుంది, ఆరాధించబడుతుంది. ఏం చేయబడి చెప్పండి, ఆరాధించబడుతుంది. 7 అంతల స్థానములతో ఈ గొర్రెపిల్ల ఆరాధించబడుతుంది. గమనించండి, దేవుని మర్మమైనటువంటి క్రీస్తు దేవుని కుమారుడు కాదు, దేవునితో సమానుడు. ఆయనే దైవము, ఆయనే దేవుడు. అనేక లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నవి. యేసు ప్రభు దేవుడు కాడని అనేక వాదిస్తారేమో, కానీ బైబిల్లో 1వ అధ్యాయం మొదలుకొని చివరి అధ్యాయం వరకు ఆయన క్రీస్తు దేవుడు అనేటువంటి విషయం రాబడింది. ఈ సత్యం పరలోకమైనటువంటి అందరూ తెలుసుకొని ఏం చెప్పండి, సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. బలం నీదయ్యా, జ్ఞానం నీది, ఐశ్వర్యం నీది, శక్తి సామర్థ్యం నీది అని చెప్పేసి ఘనత కూడా నీది. ఇప్పుడు వారు తమను కనపరచుకోవట్లేదు, తమ స్థానం మీద కనిపించట్లేదు. మహిమపరచబడుతున్నటువంటి గొర్రె పిల్లను అశాంతం ఏం చేస్తున్నట్టే కీర్తిస్తున్నారు, వర్ణిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దేవుని సంఘంగా చేరి వచ్చినాయి కదా, బహుశా గుడ్ ఫ్రైడే రోజుగా దేవుని వాక్యం కోసం చేరి వచ్చినారు. ఎప్పుడే కానీ ఈ దూతలు ఆరాధిస్తున్నట్టుగా, పెద్దలు ఆరాధించినటువంటి సమాజంలో
ఈ దేవుని మందిరంలో దేవుని సేవకులకు బోధించగా, పరిచారకులకు మీకు బోధించగా, దేవుని వాక్యం అందించగా నీ జీవితాన్ని సాగిలపడేసి ఎప్పుడైనా నమస్కారం చేసావా, దండం పెట్టావా, పూజించావా, ఆరాధించావా? ఒకవేళ చేయకపోతే ఈ గొర్రెపిల్ల మూడంత స్థానం కనిపిస్తుంది. ఈయన మరణం పొందినటువంటి గొర్రెపిల్ల విజయం పొందినటువంటి వాడు. రెండవది, మరణం పొందాడు, రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు, సంపాదించుకున్నాడు. లోకంలో నువ్వు వ్యర్థమైనటువంటి జీవితం జీవించినటువంటి వారు మనం సంపాదించుకున్నాడు, కొన్నాడు. మూడవది, ఈ గొర్రెపిల్ల ఆరాధించబడుతుంది. ఏం చేయబడి చెప్పండి? కీర్తించబడుతుంది. 5 పర్యాయాలు గొర్రెపిల్ల అనే మాట రాయబడితే 3 సంగతులు దేవుని వాక్యం చూస్తున్నాను. ఈ మాట చెప్పడానికి నేను ప్రార్థన చేసినప్పుడు ఈ పాట పాడినట్లయితే దేవుని చిత్తం అనుకున్నాను. మొదటి పాట పాడినాడు, గాయములను గాయములను అనే పాట పాడినాడు. రెండో పాట, మనకై యేసు మరణించే అనే పాట పాడుతూ వచ్చినారు ప్రియులు. మూడో పాట, నేను ఉదయకాల్సిన అనుకున్నాను, ఈ పాట పాడితే దేవుని చిత్తం అనుకున్నాను. ఏది? సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. నా హృదయం తృప్తి చెందింది. ఆ పాట పాడుతూ నేను కూడా ప్రభుని ఆరాధించిన పాట ఏకీవించి, మీరు ఎంతమంది ఏకీవించి ఆరాధించారో నాకు తెలియదు. పాట ద్వారా నేను మాత్రం మనసారా దాన్ని అంగీకరిస్తూ మనసులో ప్రభును, ఈ గొర్రెపిల్ల ఎంతగా నా కొరకు చేయబడింది అని కీర్తించాను. ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభుని క్రీస్తు. నా వెనుకాలలో ఈ పులిపిటి పైన కూడా అదే మాట కనిపిస్తుంది. ఆ గొర్రెపిల్లని తలంచినప్పుడల్లా కూడా ఎంత ఆనందమో చూడండి. నన్ను ప్రేమించినటువంటి వాడు నా స్థానాన్ని తీసుకున్నటువంటి వాడు. నన్ను ప్రేమించిన వాడు నా స్థానాన్ని తీసుకున్నటువంటి వాడు. రండి ఆరాధన.